సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం హైదరాబాద్ రోడ్ నంబర్ 25లోని బూత్ బంగ్లాలో ఓ భారీ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి ఆధ్వర్యంలో వందల మంది కార్మికులు 2 నెలల పాటు శ్రమించి వేసిన సెట్ అది. దాదాపు 5 కోట్ల వరకు ఖర్చయిందని చిత్ర బృందమే చెప్పింది. అయితే ఈ సెట్ ఇప్పుడు మంటల్లో ఆహుతి అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్దార్ సెట్ కాలిపోయింది. పోలీసులు ఈ విషయంలో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ సెట్ కాలిపోవడం యాదృచ్ఛికమా లేదంటే కావాలని చేసిందా అనే విషయంలో ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. భారీ సెట్ వేసినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం రివాజు. సర్దార్ సెట్ 5 కోట్లతో వేశామని చిత్ర బృందమే చెప్పింది. కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుంటారు. ఇప్పుడు సర్దార్ సినిమా అయిపోయింది. సెట్ మొత్తం పీకేయాల్సిన పరిస్థితి. సెట్ తీసేస్తే కర్ర ముక్కలు అట్ట ముక్కలు తప్ప ఇంకేమీ మిగలదు. అందుకే అగ్నికి ఆహుతి అయితే కనీసం ఇన్సూరెన్స్ అయినా వస్తుందన్న ఆశతో ఈ సెట్ని కావాలని కాల్చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్దార్ సెట్లో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవటం, సెట్ కాలిపోయిందన్న సమాచారం పోలీసులకు ఆలస్యంగా అందటం, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరే లోపే మంటల్లో సెట్ పూర్తిగా కాలిపోవటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడ షూటింగ్ లేనప్పుడు సెట్కి పవర్ సప్లై ఎందుకు ఇచ్చారు అన్నది అనుమానించదగ్గ విషయమే. మొత్తం మీద సర్దార్ సెట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సెట్ నిజంగానే కాలిపోయిందా లేదంటే ఎవరైనా కాల్చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజ నిర్ధారణ చేయాల్సింది వాళ్లే ఇక.